వైసీపీ ఎలానో గెలవదు అనే నమ్మకం వచ్చేసిన తర్వాత ఏదో ఒక విధంగా ప్రతిపక్ష పార్టీలని ఇరికించాలనేటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఐవీఆర్ఎస్ కాల్స్ చేపిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ మల్లాది విష్ణు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సిబిఐ ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. దీంట్లో వైసీపీ పార్టీ బాబు గారిని A1, లోకేష్ గారిని A2గా నమోదు చేసింది. అయితే నిజంగా ఈ విషయం ఏంటి అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా భయంకరమైన ప్రమాదకరం అని చెప్పి అందరు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సేవ ముందుకెళ్ళి కూడా వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు కావచ్చు, లేదా పాస్బుక్లు కావచ్చు, లేదా ల్యాండ్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. సో ఇంత భయభ్రాంతులకు గురవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవగాహన అయితే ఏర్పడిపోయింది. పల్లెటూళ్ళల్లో కూడా ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రజలు దాని మీద తిరగబడడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి బాబు గారి మీద నెపం నెట్టడం కావచ్చు, ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి కావచ్చు, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నిన్నను జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో అది మీ మంచి కోసమే తీసుకొస్తున్నాము, దీంట్లో ఏమీ మీకు ఇబ్బందులు ఉండవు అన్నట్టుగా ఒక మాట చెప్పారు. మొన్న సజ్జల గారు ఏమన్నారంటే ఈ గవర్నెన్సే కదా ఇప్పుడు అంతాను, ఈ గవర్నెన్స్ దాని ప్రకారం ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఇప్పుడు పేపర్ వర్క్ లేకుండా చేస్తున్నామేమో, అంటే దస్తావేజులు ఉండవు అని. అంటే ఇప్పుడు ఒరిజినల్స్ మా దగ్గర ఉంటాయనేది ఆయన ఒప్పుకున్నాడు, ఒప్పుకొని జెరాక్స్లు మనకు వస్తాయని. మరి ఇప్పుడు వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు ప్రజలే, ఇప్పుడు మీరే కదా చెప్పారు ఇక్కడ టీవీల్లోనూ, పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కాల్స్ చేయిస్తున్నారు, లేకపోతే లోకేష్ గారు చేయిస్తున్నారు అని చెప్పి మల్లాది విష్ణు వెళ్ళి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే, ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్తే, వాళ్ళు సిఐడికి చెప్తే, సిఐడి ఇవాళ 10 మంది మీద కేసు నమోదు చేసిందండి. మరి దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు ఐవీఆర్ఎస్ కింద వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళేమో వాళ్ళకి ఫోన్లు చేసి భూ యాజమాన్య హక్కు చట్టం గురించి వివరిస్తున్నారు అంటే అది ప్రభుత్వమే చేయొచ్చు కదా. అసలు వీళ్ళ మీద నిందలు వేసే ముందు అసలు దాని మంచి చెడులు ఏంటి అనేది వాళ్ళు కరపత్రాలు ఇవ్వడం, వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి తిరిగి దీంట్లో మంచి ఉంటే చెప్పొచ్చు కదా. ఇప్పుడు పులివెందుల భారతిరెడ్డి గారు వెళ్ళారు, ఆవిడ చెప్పు ఉండొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నారు కదా, ఆయన దిగి ఒక్కొక్కరికి అక్కడ మైక్లో చెప్పొచ్చు కదా. ఇప్పుడు దొంగతనంగా ఎందుకు చేయాలి ఒక పనిని వాళ్ళు? అందులో ఏ లొసుగులు లేవనుకోండి, నిజంగా మంచి జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ముందే చెప్పి ప్రజల దగ్గర ఇగో ఇది మేము తెస్తున్నామమ్మా, మీకు ఇష్టమా కాదా అని ఒక సర్వే కూడా చేయొచ్చు దాని మీద. ఇవేవీ చేయకుండా మీకు నిజంగా చెప్పాలంటే కేంద్రం కోపంగా ఉందండి ఈ విషయం మీద. భూ యాజమాన్య హక్కు చట్టం మీద మేము చెప్పలేదు ఇంప్లిమెంట్ చేయమని అని చెప్తోంది. వీళ్ళు ఏం చేశారంటే 2019లో నీతి ఆయోగ్ ముసాయిదా తీసుకొస్తుందని తెలిసి దానికి ముందే 4-5 నెలల ముందు దీని మీద వాళ్ళు కసరత్తు చేశారండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి 2021-22లో ఇంప్లిమెంట్ చేయడానికి చూశారు. 2 సార్లు వాళ్ళు అప్లై చేస్తే కేంద్రం రిజెక్ట్ చేసింది. చేశాక 2023లో మళ్ళా వాళ్ళు అప్లై చేసినప్పుడు, అంటే ఇది తీసుకొస్తామని చెప్పినప్పుడు కేంద్రం అప్పుడు కూడా అడ్డుపడితే వీళ్ళు అక్కడ తెలిసిన అధికారుల ద్వారా వీళ్ళు లాబియింగ్ చేసుకుని దీన్ని 2023 నవంబర్ 14న ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఎప్పటి నుంచి అక్టోబర్ 31 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ చట్టాన్ని, అంటే ఇంకా మీదట అమలు చేస్తామని ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి 1 వీక్ బ్యాక్ రిజిస్ట్రేషన్స్ మొదలు పెడుతున్నామని 2023 భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చారు. దీని మీద ఇంత కసరత్తు చేశారండి. అంటే 5 సంవత్సరాలుగా దీని మీద కసరత్తు చేసిన వాళ్ళు ప్రజలకు చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. చెప్పి దాని మంచి చెడులు వాళ్ళకి చెప్పి, ఇగో ఇది తీసుకొద్దాం అనుకుంటున్నాము, మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఉండొచ్చు. ఈరోజు మీరు ప్రతిపక్షం మీద పడక్కర్లే, ప్రతిపక్షం ఈరోజు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళు నిజంగా ఆ కాల్స్ చేయించారో లేదో ఎవరికి తెలుసు? అది మీరే చేయించి వాళ్ళ మీద పెట్టారో ఎవరికి తెలుసు? ఇందులో ఏది మనకి కరెక్ట్గా తెలియట్లేదండి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయోమయంగా ఉందండి. ప్రతి దానికి చంద్రబాబు నాయుడు, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్, లేకపోతే లోకేష్ వీళ్ళ మీద పెడుతున్నారు తప్ప మీకు బీజేపీ పేరు ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారండి? కూటమిలో ఉన్నప్పుడు ముగ్గురిని కదా కలపాలి, ఎక్కడ ముగ్గురిని కలపట్ల. అంటే బీజేపీతో వీళ్ళు సాఫ్ట్ కార్నర్ తోటే వెళ్తున్నారు. ఎందుకని రేపొద్దున ఎటొచ్చినా కూడా వాళ్ళతో మళ్ళీ సత్సంబంధాలు నెరపుకోవాలి. ఈయన కేసులన్నీ ఉన్నాయి కదా, దానికోసమని బీజేపీ మాటే ఎత్తట్లే. అయితే ఇప్పుడు అసలు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం మీద ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే దాన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు మరి దాని మీద ఆ మాట కూడా చెప్పాల్సింది. మేము ఈ చట్టం తీసుకొచ్చాము, దీని మీద ప్రతిపక్షాలు మాట్లాడొద్దు అని ముందు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు
మేనిఫెస్టో మీద ఇంటింటికి వెళ్ళి చెప్తాము అని అంటున్నారు. మేనిఫెస్టోతో పాటు దీన్ని కూడా చెప్పండి మీరు, అధికార పక్షం వాళ్ళు అది కూడా వివరించాలి. ఇప్పుడు మేనిఫెస్టోలు మీరేమో ప్రతిపక్షం మేనిఫెస్టోని తీసుకుని దాని మీద మీరు డిస్కషన్స్ పెట్టి ఇదేమి అమలు చేయలేరు. హౌ కెన్ యూ సే దట్? ఈయన పెట్టుబడులు తీసుకురాలేడు లేకపోతే సంపద సృష్టించలేడు అని మాట్లాడుతున్నారు కదా, అది కూడా మాట్లాడకూడదు. అప్పుడు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం గురించి ఏది మాట్లాడకూడదండి. అప్పుడు ఇలాంటి చట్టాలు మీరు తీసుకురండి. మీరు వాళ్ళ మీద మాట్లాడొద్దు, వాళ్ళు మీ మీద మాట్లాడొద్దు. అప్పుడు మధ్యలో ప్రజలు ఏమైపోతారు? ఇవన్నీ ఆలోచించాలండి. అయితే ఇక్కడ అజయ్ కల్లం గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫస్ట్ మేము చట్టమే తీసుకురాలేదని ఒకసారి, లేదు చట్టం వచ్చినా దాన్ని ఇంకా అమల్లోకి రాలేదని ఒకసారి, మేము చట్టాన్ని అసలు దీన్ని అమలు చేయమని చెప్పి ఇంకొకసారి. సో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలండి? సార్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అని మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడున్న ఆఫీసర్లు ఎవరైనా మేము ఆఫీసర్లు అనుకుని పనిచేస్తున్నారండి? నిజంగా మనం అంటే వాళ్ళందరూ ఊడిగాలు చేస్తున్నారు. ఆ మాట అనొచ్చని కూడా మనకు తెలియదు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే తెచ్చి పెట్టుకున్నాడో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అందరూ ఐఏఎస్ ఐపీఎస్ల గురించి కాదు. వాళ్ళు ఆయనకు ఏరి కోరి తెచ్చుకున్నాడు. ఎందుకని? ఆయన మాట విని ఆయనకు తగ్గట్టుగా పనిచేస్తారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అంటే సప్రెస్ చేస్తారు, విషయాలు ఏమైనా ఉంటే అంటే దాచి పెడతారనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చారు. కాబట్టి అజయ్ కల్లం గారు అలాగే మాట్లాడతారు. ఆయన నిజాలు ఎందుకు చెప్తాడు? ఆయన చెప్పడు. ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన మనిషి. ఆయన మీకు సిఎస్ కూడా చెప్పడు, డీజీపీ కూడా చెప్పడు, ఏ ఒక్కరూ చెప్పరండి. అయితే ఇదే సందర్భంలో సో ఈ కాల్స్ ఒక్కదాన్ని ఇంత పెద్ద ప్రమాదకరం ఉన్నట్టు చూపిస్తున్నటువంటి ఒక వైసీపీ మరి ఎందుకని వాలంటీర్లకు సంబంధించి మాత్రం బాబు గారి పైన నెపం నెట్టుతూ వస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి ఒక పెన్షన్లకు సంబంధించి కూడా బాబు గారి పైన నెపం నెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? దీని మీద ఎందుకని ఈసీ ఎందుకు చర్యలు? అదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అసలు ప్రతిపక్షాలకు సంబంధించి మీరు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసిన వాటి మీద ప్రతిపక్షం మాట్లాడకూడదు, మీరు దాని మీద చర్యలు తీసేసుకోవాలనుకుంటారు, కేసులు పెట్టేస్తారు. వాలంటరీ వ్యవస్థ మీద కూడా బాబు గారే చేసేసారు, అంతా బాబు గారి వల్లే వాలంటరీ వ్యవస్థ నాశనం అయిపోయింది, వాళ్ళు పెన్షన్ పంపిణీ చేయకూడదు అని బాబు గారే చెప్పారు. ఇది గత నెల అదే ప్రచారం చేశారు, శవయాత్రలు చేశారు. ఈసారి అదే చెప్పారు. లాస్ట్ టైమే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది మీరంతా కూడా ఆన్లైన్ చేసేసేయండి బ్యాంకులో అని. అంటే అప్పుడు అకౌంట్స్ లేవని చెప్పారు. ఈసారి చెప్పేసరికి మేము చేస్తాము, 75% బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బ్యాంకుల చుట్టూ ఎందుకు పడిగాపులు పడాలండి ఈ పెద్దవాళ్ళందరూ వెళ్ళి? అంటే మీకు కావాల్సింది మీకు ఓట్లు పడాలి, దీన్ని ప్రతిపక్షం మీదకి నెట్టేసేయాలి, అది వాళ్ళ ఉద్దేశం అండి. మరి ఇట్లాంటి వాటి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ చర్యలు చేపట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉందో వాలంటీర్ల మీద అధికార పక్షం మాత్రం మాట్లాడకూడదు. అప్పుడు ప్రతిపక్షాలను ఎలాగైతే అన్నింటికీ వాళ్ళు మీరు చేయకూడదు అని ఒక కేసులు వేసేస్తున్నారో అదేవిధంగా ఎన్నికల సంఘం మరి వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి. దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా తీసుకోవచ్చు. ఏదైతే పులివెందల్లో ఇక్కడ డాక్టర్ సునీత గారు ఉన్నారో వాళ్ళ తండ్రికి జరిగినటువంటి ఒక అన్యాయాన్ని కూడా క్వశ్చన్ చేయకూడదు అన్నట్టు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. సో నిజంగా అంటే ఇంట్లో జరిగినటువంటి ఒక అన్యాయాన్ని కూడా మాట్లాడకుండా ఉంటే ఇలాంటి అణిచివేతని ఎలా చూడాలంటే? అక్కడ మీకు గుర్తుంటే సునీత గారి విషయంలో అంటే వాళ్ళ నాన్నగారి హత్యకి సంబంధించిన విషయంలో వాళ్ళు ఓన్లీ 6 మీదే నోటీస్ ఇవ్వకుండా మీరు మాట్లాడకూడదు అని చెప్పారు. నోటీస్ ఇవ్వలేదండి 6 కూడా. అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. అదేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడకూడదని ఏకపక్షంగా జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఆయన. అది ఎట్లా జరుగుతుందండి? ఓన్లీ 6 ఇచ్చారు. అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న భారతిరెడ్డి గారు మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడచ్చు, అవినాష్ రెడ్డి గారు మాట్లాడచ్చు, సజ్జల గారు మాట్లాడచ్చు, మిగిలిన మినిస్టర్స్ అందరూ మాట్లాడచ్చు. ఎక్సెప్ట్ సునీత, షర్మిల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ దెన్ పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు 6 మాట్లాడకూడదు. మరి ఇప్పుడు కేసు వీళ్ళిద్దరి మీదే పెట్టారు. పవన్ కళ్యాణ్ మర్చిపోయారా లేకపోతే భయపడుతున్నారా? ఇప్పుడు ఇవాళ పెట్టిన కేసులో సిబిఐ కేసులో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు చేర్చలేదు? బీజేపీని ఎందుకు చేర్చలేదు? వాళ్ళు బీజేపీని కూడా చేర్చాలి కదండి. మరి కేంద్రంలో ఉంది అది, వాళ్ళని ఎందుకు మర్చిపోయారంటే మీకు ఓడిపోతామని అర్థమైందండి. ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో ఇది వాళ్ళకి ఒక్క ఓటు కూడా తీసుకురాదు. దానివల్ల వాళ్ళు భయపడి వాళ్ళ మల్లాది విష్ణు కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ ద్వారా సిబిఐ ద్వారా వాళ్ళు ఇది చేయించారు. దీని మీద ఏం జరుగుతుందో రేపు చూద్దాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో
ఖచ్చితంగా ఇది మాత్రం వాళ్ళనే మింగేసేలాగా ఉందని చెప్పి అయితే ప్రజలందరూ అయితే అనుకుంటున్నారు. సో జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. నమస్తే.